దేవుడు ఈ రోజున ఆకాశం నుంచి అంట నరులను పరిశీలన చేసి చూస్తున్నాడు దేవుడు. ఎందుకనంట? వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని చెప్పి. అంటే ఎవరు లేరా? అంతే కదా, దొరకట్లేదు దేవుడికి ఎవరు. ఒకవేళ దొరికినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని అద్భుతంగా వాడుకుంటాడు. హల్లెలూయా. మోషే వల్ల వాడుకుంటాడు. మోషే వల్ల నమ్మకంగా ఉంటే మోషే వంటి నాయకుడిగా దేవుడు నేను చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎప్పుడైతే మరి ఈ యొక్క షద్రకు మేషకు అబేద్నెగో నిలబడ్డారో ఆ యొక్క అగ్ని కూడా వారికి ఆహ్వానం పలుకుతూ ఉందంట. అగ్ని జ్వాలలు పూలదండలుగా మారిపోయినాయి అంట. ఆమేన్, ఆమేన్. కనీసం వాళ్ళ వెంట్రుకకు కూడా అగ్ని వాసన అంటలేదంట. వాసన ఆ బట్టలు కూడా అగ్ని స్మెల్ రాలేదంట. ఎప్పుడైతే అక్కడికి షద్రకు మేషకు అబేద్నెగో వెళ్ళారో అదే ప్లేసులకు దేవుడు వచ్చేసాడంట. నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ పక్షంగా నీతో పాటు దేవుడు నిలబడతాను కానీ ఎప్పుడు సంసిద్ధుడిగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్యలో నాకు ఎవరు నిలబడతారు? ఈ సమస్యలో నాతో ఎవరుంటారు? ఈ సమస్యలో నాకు ఎవరుంటారు అనుకుంటున్నావా? నువ్వు సింగిల్ అనుకుంటున్నావా? నువ్వు ఒంటరి అనుకుంటున్నావా? నో, నీ పక్షంగా నీ పక్కనే దేవుడు ఉన్నాడు. మీరు గమనించినట్లయితే షద్రకు మేషకు అబేద్నెగో వారి పక్కనే ఉన్నారంటండి. ముగ్గురు కాదు, అక్కడ నలుగురు ఉన్నారు. ఎవరు చూసారు ఇది? ఒక అన్యుడైన రాజు చూసి చెప్తున్నాడు, ముగ్గురు కాదు నలుగురు కనిపిస్తున్నారు. కానీ నీకు కనిపించట్లేదు. దేవుడిని నమ్ముతావు, దేవుడిని ప్రార్థన చేస్తావు, అయినా కానీ దేవుడు నీకు కనపడ్డావు. నీ పక్కన ఉన్నాడు అన్న విషయం నీకు తెలియదు. 90 కీర్తన 15 ఏముంటుందంటే అక్కడ శ్రమలో నేను అతనికి తోడుగా ఉన్నాను, అతన్ని విడిపిస్తున్నాను, అతన్ని గొప్ప చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారితో పాటు దేవుడు ఏం చేస్తున్నాడంట? వారు నడిస్తే నడుస్తున్నాడంట, వారు తిరిగితే తిరుగుతున్నాడంట. కాబట్టి నిజంగా దేవుడు నీకు శ్రమలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను గొప్ప చేసే దేవుడు. హల్లెలూయా.